ఎస్ మనం చూస్తున్నామంటే గత కొద్ది రోజులుగా కూడా ఏవైతే ఉద్రిక్తతలు రెండు దేశాల మధ్య కొనసాగుతున్నాయో అయితే నిన్న రాత్రి నుంచి కూడా మరొకసారి పాక్ అనేది అటాక్ చేసింది. అయినప్పటికీ కూడా ఎంతో ధీటుగా భారత్ కూడా జవాబిస్తోంది. అయితే ఇక్కడ మన దగ్గర ఉన్న వ్యవస్థ ఆ సన్నద్ధత అంటే ఆర్మీ సన్నద్ధత కావచ్చు, త్రివిధ దళాల సన్నద్ధత ఏ విధంగా ఉందని మీరు చెప్తారు? మేడం ముందుగా 10 టీవీ ప్రేక్షకులకి స్టాఫ్ కి నా నమస్కారం అండి. మనము ఒకసారి ఇలాంటి డిబేట్ ప్రారంభించే ముందు ఒక స్లోగన్ తోటి స్టార్ట్ చేయాలి. అదేంటంటే జై భారత్ అండ్ జై జవాన్. జై భారత్ అంటే భారతదేశానికి సదా కాకపోతే విజయాన్ని చేకూర్చాలని చెప్పేసి 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతోటి మనకి జై భారత్ అని ఇది పెట్టాలి. దాని తర్వాత జై జవాన్, ప్రతి ఒక్క జవాన్కి యుద్ధంగా పోరాడుతున్న ప్రతి ఒక్క జవాన్కి విజయం చేకూరాలని చెప్పేసి జై జవాన్ అనే విధానం మనం చేయాలండి. సెకండ్, మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చే ముందు ఒక చిన్న విన్నపం టు ఆల్ ఛానల్స్. ప్రతి ఒక్క ఛానల్ నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ప్రతి ఒక్క ఛానల్ కొత్త నుంచి దిస్ ఇస్ మై 4th ఇంటర్వ్యూ. నేను ½ an hour ఉంటాను మేడం, 10:30 వరకు ఉంటాను. దాని తర్వాత నేను క్విట్ అయిపోతాను నేను. సో నేను చెప్పేది ఏమంటే ప్రజల ముందు వాస్తవాలను చెప్పే వాళ్ళు ఎవరంటే కేవలం ఎలక్ట్రానిక్ మీడియా. అంటే మీరు తప్పిస్తే ఇంకెవరు లేదు. ప్రజలని భయభ్రాంతులు చేసే విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ విషయాలు వచ్చి సోషల్ మీడియా ద్వారా ప్రజల నుంచి భయభ్రాంతులు చేస్తున్నారు. కొన్ని విషయాలు వాస్తవాలన్నా కొన్ని విషయాలు అవాస్తవాలు ఉన్నాయి. ఆ అవాస్తవాలను మీరు అరికట్టాలి. ఎందుకంటే మా దృష్టిలో మీరు కానీ సైనికులే. స్టాఫ్ మొత్తం ఏ ఛానల్ అయినా కానీ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఛానల్, 10 టీవీ కానీ, ఈటీవీ కానీ, 9 టీవీ కానీ, ఏదైనా కానీ మీరు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళంతా మొత్తం మాకు సైనికులతో సమానం. మేము అక్కడ దేశాన్ని రక్షిస్తా ఉంటే ఇక్కడ వచ్చి మీరు వాస్తవాన్ని రక్షిస్తున్నారు. వాస్తవాలే ప్రజలకు చెప్పండి. ప్రజల నుంచి భయభ్రాంతులు చేయకండి. కొన్ని వాస్తవాల నుంచి అవాస్తవాల నుంచి అంటే ఏవైతే జరుగుతున్నాయో వాటిని మాత్రమే, అంటే వాస్తవ పరిస్థితులను, వాస్తవ సంఘటనలు మాత్రమే ప్రెజెంట్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా గురించి చెప్పడం, సోషల్ మీడియా గురించి చెప్తున్నాను మేడం. సోషల్ మీడియా గురించి చెప్తున్నాను. సోషల్ మీడియాలో కొన్ని 75% వాస్తవాలు ఉన్నా అవాస్తవాలు వచ్చి 25% ఉన్నాయి. దాని నుంచి ప్రజలు వచ్చి భయభ్రాంతం అయిపోతున్నారు. అది అరికట్టండి. మీరు కూడా సైనికులే. ప్రతి ఒక్క మీడియా ప్రతినిధి వచ్చి మీరు కూడా సాయం చేయాలి. ప్రజలు వచ్చి భయభ్రాంతులు ఉంచకండి. మీరు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను మేడం. పాకిస్తాన్ 3 సార్లు మనతో ఉద్యమం చేసింది. 65 వార్ కానీ, 71 వార్ కానీ, దాని తర్వాత 99 వార్ కానీ మనతో ఉద్యోగం చేసింది. వాళ్ళు దాని నుంచి మన లెసన్ వాళ్ళకి ఉండాలి. లెసన్ వాళ్ళకి ఒక లెసన్ అనేది ఏర్పడలేదు వాళ్ళకి. ఎందుకంటే 65 వార్లో కానీ చిత్తుగా ఓడిపోయారు, 71 వార్లో కానీ చిత్తుగా ఓడిపోయారు. ప్లస్ ఇది కానీ 99 వార్లో కానీ. ప్రస్తుతానికి వస్తే వాళ్ళు దాడి చేసింది ఎవరండి? దాడి చేసింది వచ్చి ఒక ఉగ్రవాదం వచ్చేది మన ఇండియాలో ఉన్న సిటిజన్స్ ఏప్రిల్ 22 మన దేశంలో దూరి ఒక 5 మంది ఉగ్రవాదులు మన సిటిజన్స్, ఇన్నోసెంట్ సిటిజన్స్ వాళ్ళ భార్యల ముందు చంపారు. ఓకే, ఇది ఒక చాలా రాక్షసత్వం, క్రూరత్వం వచ్చి ఎవరు దీని నుంచి క్షమించలేరు. సో మనం ఆ రోజు డిక్లేర్ చేశారు. ఆ రోజు మన ప్రధానమంత్రి గారు డిక్లేర్ చేశారు, మేము ఈ విషయాన్ని వదిలిపెట్టాము, దీనికి ప్రతీకార చర్య తీసుకుంటాము అనే విషయం క్లియర్ గా చెప్పేశారు. ఎవరికి? కంప్లీట్ యావత్ ప్రపంచానికి చెప్పేశారు. అప్పుడే వాడికి లోకజ్ఞానం కావాల్సింది ఎవరికి? పాకిస్తాన్కి. ఇవాళ కాకపోతే రేపు ఇండియా వచ్చి అయితే దాడుల రూపంగా గాను, లేకపోతే వార్ రూపంగాను, యుద్ధం రూపంగాను ఖచ్చితంగా మన మీద ఇది అవుతుందని చెప్పి. సో వాళ్ళు ఏం చేయకుండా, జియోని అప్రోచ్ చేయకుండా, ఫస్ట్ యుఎస్ఐని అప్రోచ్ చేయకుండా వెళ్ళకుండా ఉండిపోయారు. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారు. కొంతమంది ఉగ్రవాదులు ఎక్కడైతే పిఓకి నుంచి కొంతమంది ఉగ్రవాదులు షిఫ్ట్ చేస్తూ తన పరిసరాలు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో IPL 2025ను రద్దు చేసింది BCCI. దీనిపైన అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దానికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇమాన్యుయల్ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. సరే, ఏదైతే ఈ IPL అంటే ఆల్రెడీ మ్యాచెస్ జరిగాయి, ఇక రాబోయే మ్యాచెస్ కూడా ఇప్పుడు ఇంత ఉద్రిక్తతల నేపథ్యంలో BCCI ఆ IPL ని రద్దు చేస్తూ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీనిపైన మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏం చెప్తారు? అదే కాదు, ఏదైనా ఇప్పుడు ప్రపంచ అందాల పోటీలు కూడా జరుగుతూ ఉన్నాయి. బహుశా అది కూడా పోస్ట్ పోన్ అయితే క్యాన్సిల్ కావచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు మేడం. యుద్ధం అంటే ఎలా ఉంటుందంటే మన రెడార్లు ఉన్నాయి. యుద్ధంలో ఎలా ఉంటుందంటే మన రెడార్లు ఎక్కడైతే కవిత మన LOCలో కవిత ఇచ్చేసాము, ఆ రెడార్లు కొన్ని యుద్ధ విమానాలు ఎలాగంటే ఆ రెడార్కి ఇది చేసుకుని మన దేశంలో చొరబడవచ్చు. మనం ప్రతి ఒక్క అనుమానం తరపునే చూస్తాము. ఫస్ట్ కీడించి మేలించాలి. మనం కీడించుదాం ఫస్ట్.
పాకిస్తాన్ మనతో పోరాడి జయించలేదు, అటుంచు, కానీ డ్యామేజ్ చేయవచ్చు, అదే కీడు. డ్యామేజ్ దాన్ని ఊహించుకుంటాం మనం. దాన్ని ఊహించుకొని మనం వచ్చి ప్రతి ఒక్కరి మన ప్రభుత్వం ఎస్పెషల్లీ కాబట్టి డిఫెన్స్ మినిస్ట్రీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తుంది, దేశ ప్రజలు అందరూ మొత్తానికి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఎందుకు మాక్ డ్రిల్ ఎందుకు పెట్టారు? మీరు వచ్చి బయటకు రాకండి, సైరన్ సపోజ్ వినిపిస్తే మీరు బయటికి రాకండి, మీ ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని ఒక చోట ఉండండి, ఎక్స్పోజ్ కాకండి, కిటికీలు విండోస్ ద్వారా కానీ డోర్ ద్వారా కానీ మీరు ఎక్స్పోజ్ కాకండి. దేనికి? సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మాక్ డ్రిల్ పెట్టారు. అలాగే సేమ్ ఇప్పుడైతే సపోజ్ మనం ఇప్పుడు టార్గెట్ చేయొచ్చు, మనకు 120 దేశాల నుంచి 160 దేశాల నుంచి వీళ్ళు వచ్చారు, కంటెస్టెంట్స్ వచ్చారు, ప్రపంచ పోటీ కాదు, ప్రపంచ అందగత్తెల పోటీ కాదు, వీటి కంటెస్టెంట్. అది కూడా సపోజ్ నాకు అనుమానం అది కూడా క్యాన్సిల్ కావచ్చు అనే డౌట్ నాలో ఉంది. నేను మొదటే అంచనా వేశాను, ఈ ఐపీఎల్ పోటీలు కానీ ఐపీఎల్ మ్యాచెస్ కానీ రద్దవుతాయని చెప్పి ముందు చెప్పినా నేను ఎవరికి చెప్పలా. ఇది కూడా ఖచ్చితంగా జరిగింది. ఇది ఐపీఎల్ పోటీలు ఖచ్చితంగా వచ్చేసి చాలా చాలా హర్షణీయకం ఇది. ఎందుకంటే మనం ఏ మిజైల్ అనే ఇది వచ్చి మిజైల్ 3 రకాలుగా ఉంటాయి మేడం. లో రేంజ్ మిజైల్, దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ లాంగ్ రేంజ్ మిజైల్ అండ్ మీడియం రేంజ్ మిజైల్స్. వాళ్ళు ఏ రకమైన మిజైల్స్ ఉంటారో భగవంతుని యొక్క ఇండెక్స్ ఫిక్స్ చేసి, అఫ్ కోర్స్ మన దగ్గర S-1400 కానీ లేకపోతే ఈ 400 కానీ మన దగ్గర యాంటీ మిజైల్స్ ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, సో దాన్ని మనం పరిరక్షిస్తాం, దేశాన్ని సురక్షితంగా చూసే బాధ్యత మాది సైనికులది. ఓకే, కానీ కొన్ని అనివార్య దీంట్లో అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్ ఏమవుతుందంటే మిసైల్ రావచ్చు, అది ఎక్కడైనా పడవచ్చు. వాళ్ళు నిర్ధారించిన ప్లేసులు ఎక్కడ ఉన్నాయని మనకు తెలియదు. హైదరాబాద్ షూట్ చేయొచ్చు, లేకపోతే ముఖ్య నగరాలు ఆల్రెడీ వార్న్ చేశారు, 16 నగరాల్లో మేము అటాక్ చేస్తాము, మా టార్గెట్ వచ్చి 16 నగరాల్లో అటాక్ చేస్తామని చెప్పేసి. ఇది న్యూస్ లో ఇంకేమింది న్యూస్ ఆల్సో. ఆ 16 నగరాలు ఏమని చెప్పేసి మనకు తెలియదు కదా, ఏ నగరంకైనా రావచ్చు. ఒక నగరంలో సపోజ్ ఐపీఎల్ ఉంటే ఎంతమంది ప్రధానికి ఇది అవుతుంది, చాలా మంది నష్టపోతారు, చాలా ప్రాణహాని జరుగుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయకుండా డిఫెన్స్ మినిస్ట్రీ మన ప్రధానమంత్రి గారు ఆల్రెడీ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడ్డారు. క్యాన్సిల్ చేసింది చాలా చాలా హర్షణీయకము. ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ రియల్లీ. పాకిస్తాన్ గురించి చెప్పాలంటే మేడం, పాకిస్తాన్ ఒక్క బుద్ధి మేకపోతే గంభీరం, వాళ్ళు వచ్చి ఇప్పటికీ ఇది కాదు. మనం వచ్చి పాకిస్తాన్ మీద దాడి చేయలేదు మేడం, మనం పాకిస్తాన్ మీద దాడి చేయలేదు, వాళ్ళే తన నుంచి ఇది చేశారు. దానికి రెస్పాన్సిబుల్ గా దాని ప్రతి దాడి మనం చేశాం. అర్జున్ గారు